పూజలో పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకులిత హస్తాలతో స్తుతి కోర్కెలతో ఉదమారి రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారి రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. శ్రీక్రీస్తు యాగఫలం. పూజలో పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో స్తుతి కోర్కెలతో ఉదమారి రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారి రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా, స్వాగతమివ్వగా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిదాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి మల్లా జ్ఞానసుందరి, శ్రీమతి వేగి సునీత, శ్రీ వేగి ప్రకాష్, కుమారి వేగి జెసికాంజలికు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని మరియు క్రీస్తుశేషులు మల్లా బాలరాజు, సిస్టర్ వర్జీనియా ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి మల్లా జ్ఞానసుందరి, శ్రీమతి వేగి సునీత, శ్రీ వేగి ప్రకాష్, కుమారి వేగి జెసికాంజలి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కాకమాను మార్తయ్య, అగత్తమ్మ మరియు క్రీస్తుశేషులు కాకమాను జూలియన్, శాంతమ్మ కుటుంబ సభ్యులు, కాకమాను జయరాజు, లలిత, కిరణ్ కుమార్, అడ్లగడ్ల గాబ్రియేలు, సురేష్, కుసుమ, డార్విన్, సృజిత్, సుతిక్, సంహిత, గ్రేసీ, రెవరెండ్ సిస్టర్ మేరీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ ఎం సుజాత, సురేష్ బాబు, కీర్తి, ఐశ్వర్య, హర్షిత, ప్రియదర్శిని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం గోలమారి రాయప్పరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శౌరీలు, గోలమారి మర్రెడ్డి, శౌరీలు, జత్రు తమ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి విశాల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమా పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రభువా, నన్ను పేదవాడు చేయకు, నన్ను సంపన్ను చేయకు. ఎందుకంటే పేదవాడిగా ఉంటే నేను ఎవరి సొత్తైన దొంగలించి నీ నామమునకు నేను అపకీర్తి తెత్తునేమో. నన్ను సంపన్ను చేస్తే నిన్ను మరచి నేను నీ నామమును జపింపకుండా ఉందినేమో. కనుక నన్ను పేదవాడుగాను సంపన్నుగాను రెండు విధంగా చేయకుండా నాకు నా నాటికి కావలసిన అనుధీరము నాకు దయచేయము. నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభు తన శిష్యులకు అధికారంతో ఆజ్ఞ వసుకుతున్నాడు. మీరు వెళ్ళి నా పేరట సువార్త సేవ చేయుడి. మీకు సర్వ అధికారములు ఇవ్వబడినవి. ప్రపంచమందంతటా తిరిగి నా వాక్కును, నా సువార్త పరిమళాలను వెదచల్లుడి. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా మానవులము, బలహీనలము, అయోగ్యులము. కనుక ఒక్కసారి ఆ దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకుని వాటన్నిటికై ఈ దివ్యబలి పూజలో పాప మన్నింపును వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలయనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ పవిత్ర ధర్మ శాసనములన్నింటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమను పునాదులపై స్థిరపరిచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులగునట్లు కృప చూపుము. నీ
యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నన్ను సంపన్ను చేయవద్దు, పేదవాణిని చేయవద్దు, నాకు కావలసినంత తిండి మాత్రమే దయచేయుము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5 నుండి 9 వరకు. దేవుని వాక్కులలో అసత్యము ఉండదు. అతడు తన్నాశ్రయించు వారిని డాలువలే రక్షించును. అతని పలుకులకు నీవేమీ చేర్పవలదు. చేచెదవేని అతడు నిన్ను వంచకునిగా గణించును. దేవా, నేను నిన్ను 2 వరములు అడిగిదను. నేను మరణింపక మునిపే వీనిని నాకు ప్రసాదింపుము. నేనెంత మాత్రము అబద్ధములు ఆడకుండునట్లు చేయుము. నన్ను సంపన్నుని చేయవద్దు, పేదవాణిని చేయవద్దు. నాకు కావలసినంత తిండి మాత్రము దయచేయుము. సంపదలిచ్చినచో నిన్ను ధిక్కరించి ప్రభు ఎవడని పలుకుదునేమో. లేమి కలిగినచో దొంగలించి నా దేవుడవైనా నీకు అపఖ్యాతి లెత్తునేమో. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీ వాక్కు నీ వాక్కు నా పాదములకు దీపము, నా పాదములకు దీపము. అపమార్గము నుండి నన్ను తప్పింపుము. నాకు నీ ఉపదేశమును దయచేయుము. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారు నాణముల కంటే మెరుగైనది. అందరూ ప్రభు ప్రభు నీ వాక్కు నీ వాక్కు నా పాదములకు దీపము, నా పాదములకు దీపము. ప్రభు నీవు కలకాలము నిలుచుదువు. నీ వాక్యము ఆకాశమున శాశ్వతముగా నుండును. నీ వాక్యమును అనుసరింప కోరితిని కనుక నేను దుష్టకార్యములనెల్లా విడనాడి తిని. అందరూ ప్రభు ప్రభు నీ వాక్కు నీ వాక్కు నా పాదములకు దీపము, నా పాదములకు దీపము. నీ ఉపదేశము వలన నాకు జ్ఞానము కలుగును. దుష్టవర్తనము నాకు గిట్టదు. అబద్ధమనినా నాకు అసహ్యము. నీ ధర్మశాస్త్రమనినా నాకు పరమప్రీతి. అందరూ ప్రభు ప్రభు నీ వాక్కు నీ వాక్కు నా పాదములకు దీపము. నా పాదములకు దీపము.
లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యం ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను. మీరు ప్రయాణం చేయనప్పుడు ఊత కర్రను కానీ, సంచెను కానీ, రొట్టెని కానీ, ధనమును కానీ, 2 అంగీలను కానీ తీసుకుని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కర భావమునకు సూచనగా మీ పాదధూళిని అచట విదిలించి పొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతటా వారు వెళ్ళి గ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో సామెతల గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తుంది. అదేమిటంటే, ప్రభువా నేను నిన్ను 2 వరములను అడుగుచున్నాను, అవి నేను మరణింపక ముందే ఆ వరములు నాకు ప్రసాదింపము. మొట్టమొదటి వరం ఏమిటంటే, ప్రభు నేను అబద్ధములాడకుండా సత్యవంతుడిగా, న్యాయవంతుడిగా నన్ను చేయి. రెండో వరం ఏమిటంటే, నన్ను పేదవాడుగాను ధనికుడిగాను చేయక నాకు అనుదిన ఆహారమును దయచేయి. మొట్టమొదటి వరం ఏం చెప్పాను నేను? అబద్ధములాడకుండా ఉండట. మానవులుగా మనందరికీ ఇది అసాధ్యం. ఎందుకంటే ప్రతి ప్రాణి అనగా మానవులందరూ కూడా ఏదో ఒక విధంగా అబద్ధం అనేది ఆడుతూ ఉంటాము. ఎందుకంటే సర్వేశ్వరాజ్ఞలో కూడా మనం చూస్తూ ఉంటాము. ఆ ఆజ్ఞలు మనకు ఏం తెలియజేస్తుందంటే, 8వ ఆజ్ఞలో అబద్ధము ఆడకుండా ఉండుట. ప్రియ సహోదర సహోదరి, మనందరికీ ఇది అబద్ధంలో ఆడకుండా ఉండడం చాలా కష్టతరము. దానికోసం మనం ఎంతో సామర్థ్యంగా కృషి చేయాలి. ఇటువంటి వరమును కోరుకున్నాడు భక్తుడు. రెండవదిగా, నన్ను పేదవాడుగాను కాక ధనికుడుగాను కాక నన్ను నాకు కావలసిన ఆహారము నాకు దయచేయి ప్రభు. అంతకుమించి నాకేమీ లేదు. మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, కోటి విద్యలు కోటి కొరకే. నువ్వు కోట్లు సంపాదించినా, 10 రూపాయలు సంపాదించినా జానడి పొట్ట కొరకే. అవును ప్రియ సహోదరుడా సహోదరి, అందుకే ఇక్కడ చాలా చక్కగా దేవుని ప్రార్థిస్తున్నాడు భక్తుడు. దేవుని అడుగుతున్నాడు, ప్రభు నన్ను నువ్వు పేదవాడిగా చేయొద్దు. ఎందుకంటే నీవు నన్ను పేదవాడిగా స్తుతిస్తే, నువ్వు నన్ను పేదవాడిగా చేస్తే నేను ఆకలి బాధ తట్టుకోలేక నేను ఎవరైనా వస్తువులు దొంగిలించవచ్చు. ఈ విధంగా దొంగతనం చేసి సర్వేశ్వరాజ్ఞకు వ్యతిరేకమది. 7వ ఆజ్ఞ ఏమిటంటే, దొంగిలింపక ఇందువుగాక.
నీ ఆజ్ఞకు నేను వ్యతిరేకంగా పాపం చేస్తాను, నీకు పాపం కట్టుకుంటాను, కనుక నీవు నన్ను పేదవాడిగా నన్ను పుట్టించకు, నన్ను చెయ్యకు, ఈ విధంగా నన్ను రూపొందించకు. నన్ను మరో భాగంలో అడుగుతున్నాడు, నన్ను సంపన్నుడిగా కూడా చేయకు, అదుకుడిగా చేయకు. ఎందుకంటే నేను ఈ సంపదలు, ఈ ధనము, నీ ఐశ్వర్యము, ఈ పలుకుబడన్నీ చూసుకుని, ఆస్తిపాస్తులన్నీ చూసుకుని, దేవా నేను స్తుతించడం మర్చిపోతానేమో, నిన్ను ఆరాధించడం నేను మర్చిపోతాను. ఈ సంపదలన్నీ నా కృషి వలన వచ్చినవి, నా కష్టార్జితం వల్ల వచ్చినవి, నా తెలివితేటల వల్ల వచ్చినవని నేను నిన్ను మరచి నా ముఖస్తుతి అనగా నాకు నేను స్తుతించుకుంటానేమో. అందుకే ప్రభు నన్ను సంపన్నుడిగా కూడా చేయకు. ప్రభువా, నేను అడిగేది ఒకే ఒక వరము, అదేమిటంటే అనుదిన ఆహారమును నాకు ప్రసాదించుము. నేను జీవించడానికి, ఈ లోకంలో బ్రతకడానికి నాకు ఆహారం దయచేవయ్యా. అంతే. నీ నామమును చెడు పేరు తేకుండా, నీ నామమును నేను దూషించకుండా, నేను లెక్క చేయకుండా ఉండడానికి నాకు కావాల్సింది, నేను బ్రతకడానికి కావాల్సింది ఆహారం ప్రభు. కాబట్టి నాకు అనుదిన ఆహారం ఇస్తే చాలు, అంతకు మించినది ఏమీ లేదు ప్రభు అని చాలా చక్కగా ఈ భక్తుడు ప్రార్థన చేశాడు. మరి నీవు నేను కూడా ఈ 2 వరములు అడుగుతామా? మన ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రియ విశ్వాసులారా, గమనిస్తున్నారా? మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఈ భక్తుడు ప్రార్థన వల్ల మన ప్రార్థన ఉండదు. ప్రభువా, మాకు ఇల్లు కావాలి, ఓ కారు కావాలి, ఓ ఫ్రిడ్జ్ కావాలి, ఓ ఏసీ కావాలి, ఇటువంటి కోరికలు మనకుంటాయి. అవును, మానవుడు, ప్రతి వ్యక్తి కూడా ఆశాజీవే. ప్రతి ఒక్కడికి కూడా ఆశ ఉంటుంది. ఆశ లేని మనసు ఎవరిది ఉండదు అని ప్రభువు చెప్తుంది. ఏమిటంటే ఈనాడు నీకు నాకు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచేవాడే మన దేవుడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడు మనము ఆ దేవునిలో తృప్తి చెందుతాము, ఎప్పుడు మనము ఆ ప్రభువులో మనం ఆనందం చెందుతామంటే కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా మేము కలంతకాలము నిత్యము రేంబవళ్ళు నీ వాక్యమును చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, పాటించడం ద్వారా, పఠించడం ద్వారా మేము ఆనందము చెందుతాము. నీ ఆనందము నా ఆనందము కాడ ఈ లోక సంపదల్లో కాక దేవుని యొక్క వాక్యంలో ఉండాలి. దేవుడి యొక్క వాక్కును చదవడంలో, ఈ అమరమైన పలుకులు, ఈ సత్యవాకులు, ఈ నిత్యవాకులు చదవడంలో నీ ఆనందము నా ఆనందమును వెతుక్కోవాలి. ఈ లోక ఆశల్లో కాదు, ఈ లోక వ్యసనాల్లో కాదు. ఈ ఆనందాలన్నీ కూడా స్వల్పకాలమే. దీర్ఘకాల ఆనందం ఇచ్చేది దైవవాకు మాత్రమే. అందుకే నేడు ప్రభువు పలుకుతున్నాడు తన శిష్యులతో, శిష్యులారా నేను మిమ్మలను అధికారంగా శాసిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను. అదేమిటంటే మీరు దైవ రాజ్యమును ప్రకటించండి. నేను మీకు అనేక అద్భుత శక్తులను నొసుగుతున్నాను. మీరు నా పేరట రోగములను స్వస్థపరిచెదరు, దయ్యములను ప్రారగొట్టెదరు, ప్రాణాపాయమైనది ఏది తాగినని మీకు ఏమీ జరగదు. మీరు మీ ద్వారా అనేక మంది స్వస్థతను పడుదురు. కనుక మీరు నా నామమును, నా వాక్యమును నలుదిశలా మీరు వ్యాపింపచేయండి. అవును ప్రియ సహోదర సహోదరి, అలనాడు క్రీస్తు ఆదేశించిన ఆ వాక్యమును, క్రీస్తు ప్రకటించిన ఆ వాక్యమును ఈనాడు గురువులుగా, పీఠాధిపతులుగా అందరూ కూడా దైవ వాక్కును నలుదిశలా వ్యాపింప చేస్తూనే ఉన్నారు. ఆయన సువార్త భూ దిగంతముల వరకు కూడా వ్యాపింప చేయబడాలి. ఆకాశము భూమాకాశములు గతించినా కానీ దేవుని ఒక వాక్కు గతించిపోదు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ ప్రభు ఇచ్చే సమాధానం ఇదే. తన శిష్యులతో చెబుతున్నాడు, మీరు మీతో ఏమీ తీసుకుని పోవలదు. మీరు సంచెను కానీ, రొట్టెను కానీ,
ధనమును కానీ ఇవేమీ తీసుకెళ్ళకూడదు. మీరు ఒట్టి చేతులతో ప్రజల వద్దకు వెళ్ళాలి. మీరు ప్రజలు ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించాలి. వారు మీ ముందు ఏమి పెడతారో దాన్ని భుజించుటకు సిద్ధంగా ఉండాలి. వారు వస్తున్న ఆతిథ్యంను ప్రేమతో స్వీకరించాలి. ఇంకా ప్రభు చాలా చక్కగా చెప్తున్నాడు, మీరు ఏ గృహమును ప్రవేశిస్తారో ఆ గృహమునకు మీరు శాంతి కలుగునుగాక అని పలికినప్పుడు శాంతికాముడు ఆ గృహములో ప్రవేశించి ఆ గృహ సభ్యులందరినీ కూడా శాంతి సమాధానంతో ఉంచును. మీరే గ్రామమునకు శాంతి కలుగునుగాక అని మీరు సమాధానంతో సువార్త ప్రకటిస్తే ఆ గ్రామమంతా కూడా శాంతి సమాధానంతో ఉంటుంది. ఏ గ్రామమైతే మిమ్మల్ని ఆహ్వానింపదో, ఏ గ్రామమైతే మిమ్మల్ని త్రోసివేస్తుందో ఆ గ్రామమునకు నిరసనగా, ఆ గ్రామమునకు వ్యతిరేకంగా మీ పాదములకు అంటిన దుమ్మును సైతము దులిపేయండి. అట్టివారు శాంతి సమాధానాలు పొందరు, అట్టివారు దేవుని దీవెనలు పొందరు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాడు ప్రభు నీకు నాకు ఇచ్చే సందేశం ఏమిటంటే, దైవ వాక్కును ప్రకటిస్తున్న స్వార్థికారులను అనగా గురువులను, పీఠాధిపతులను, అందరినీ కూడా, మఠకన్యలను, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. వారి యొక్క వాక్కును దైవ వాక్కుగా ఆచరించాలి, పాటించాలి, పఠించాలి. అప్పుడే మన జీవితాలు కూడా ధన్యమవుతాయి. ఎప్పుడు మనము విశ్వాసంలో ఎదగలమంటే దైవవాక్కును వినటం మాత్రమే కాక కేవలము విని మర్చిపోవడంలో లేదు. మన క్రైస్తవత్వము దాన్ని ఆచరించాలి. ప్రియ సహోదరా, సహోదరి, ఎంతవరకు నీవు దేవుని యొక్క వాక్కును ఆచరిస్తున్నావు? దాన్ని నీవు నీ అనుదిన జీవితంలో ఒక కట్టడిగా, ఒక బాటగా నీవు పయనిస్తున్నావు? అనుదినము నీవు దైవ వాక్కును చదువుతున్నావా లేదా అనేది ఆత్మపరిశీలన చేసుకో. కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజు ఈ విధంగా పలుకుతున్నాడు, ప్రభు నీ వాక్యము నా పాదములకు దీపము. మనము కూడా ఆ దావీదు మహారాజు వలె పలకగలగాలి, దేవా నీ వాక్యము నా త్రోవకు, నా గృహమునకు ఒక వెలుగు. నీవు లేనిదే నా జీవితము అంధకారమవుతుంది, చీకటమయమవుతుంది. కనుక ప్రభు నీ వాక్యమును నేను నిరంతరము పాటించుచు పఠించుచు నీ దీవెనలు పొందే భాగ్యమును మా కొసగమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. మీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. మీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి
అంగీకారమట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమరహస్యముల నిర్వహణ ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందని బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలోకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. సైన్యముల
మహాత్యము గలవు రాజా పరిశుద్ధుల్. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుల్. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుల్. పరిశుద్ధుడవని దూతగణములు నీ ఘననామము పొగడంగా. పరిశుద్ధుడవని దూతగణములు నీ ఘననామము పొగడంగా. మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుల్. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుల్. ఇహ పరమండలి అధిపతివై పరిపాలించే రాజా. ఇహ పరమండల అధిపతివై పరిపాలించే రాజా. మహోన్నతుడా ఏలినవారా మీకే మా స్తుతి మహిమా. మహోన్నతుడా ఏలినవారా మీకే మా స్తుతి మహిమా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది
ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహములను వలన పాపం నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ప్రభువు విందుకు పిలువబడిన వారు ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు శరీరము దివ్య హారము, నా యేసు రక్తము పరమ పానము. శ్రీక్రీస్తు శరీరము దివ్య హారము, నా యేసు రక్తము పరమ పానము. పరమున నుండి దిగి వచ్చిన దివ్యాహారం నీవే కదా. పరమున నుండి దిగి వచ్చిన
ఆహారం నీవే కదా లోకమునకు జీవమొసగు నిత్య రక్షక రావయ్యా శ్రీక్రీస్తు శరీరమో దివ్య ఆహారము మా యేసు రక్తము పరమ పానము ప్రార్థించుదెము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ బిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీదురాక మాకు చాలిక ఇక చోటు లేదు విమోచక. నీదురాక మాకు చాలిక ఇక లోటు లేదు విమోచక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. తరతరాలు చాలా తమ పేరు చాటగా తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా శాంతిదాతగా నిత్య తండ్రిగా
లోటు లేదు ఓ విమోచక, నీదు రాక మాకు చాలుగా, ఇక లోటు లేదు ఓ విమోచక. కట్.